ఆదికాండం 17వ అధ్యాయం 14వ వచనం. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చేయబడదో అటువాడు తన జనుల్లో నుండి కొట్టివేయబడును. వాడు నా నిబంధనను మీరి ఉన్నాడని అబ్రహాముతో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారమైన మా దేవా, మరోసారి మీ పాదాల సమీపానికి రావడానికి కృపనిచ్చారు. ఎంతోమంది పిల్లలు కన్నీటి గుండా ప్రయాణం చేస్తున్నారు. వారి మధ్య నెమ్మది లేని పరిస్థితి ఉంది. మీరు తప్ప ఎవరు వారిని ఆదరిస్తారు, పరిష్కరిస్తారు? మీరే కదా పరిష్కారం చేయవలసిన వారు. ఎంతైనా నమ్మదగిన మీ చేతులకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాను. అమ్మాయి బిందు కోసం ప్రార్థిస్తున్నాను. తన అంతరంగంలో ఉన్న బాధ మీకు తెలుసు. మీరే పరిష్కరించి మీ నామానికి మహిమ కలుగ చేసుకోండి. నెమ్మదిని అనుగ్రహించండి. అలాగే మా శారా కోసం ప్రార్థన చేస్తున్నాను. తనకు మీ కృప చూపిన గర్భఫలాన్ని అనుగ్రహించండి, నెమ్మదినివ్వండి. అదే రీతిగా చెల్లి నిర్మల కోసం ప్రార్థన చేస్తున్నాను. తన ఉద్యోగం విషయంలోనూ, తన భర్త, తన 2 పిల్లలు, వారి విషయంలో కూడా నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. కనికరం చూపించండి. బిడ్డలు మంచిగా సెటిల్ అవ్వడానికి సాయం చేయండి. ఆరోగ్యాలను భద్రపరచండి. తిరిగి చెల్లి సౌజ కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరే కృపను చూపమని, ఆదరించి బలపరచుమని, ప్రతి అక్కరను మీ సమృద్ధిలోంచి తీర్చుమని విజ్ఞాపన చేస్తున్నాను. మహాగణుడు అయిన మా దేవా, నాయసురారు కుటుంబాన్ని, అలాగే ఉయ్యూరులో ఉన్న పిచ్చి గారి కుటుంబాన్ని మీరే ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. సంఘంలో ప్రతి వ్యక్తి నీ వైపు చూస్తూ నమ్మకంగా కొనసాగిపోయే కృపనిమ్మని, దయగల మీ హస్తాలకే వింటున్న మా ప్రియులను, మాట్లాడుతున్న నన్ను అప్పగించుకుంటూ మీ సన్నిధి మాకు తోడుగా ఉండనిమ్మని యేసుక్రీస్తు ప్రభు వారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. నిబంధన చేసినప్పుడు ఇలా అన్నాడు 9వ వచనంలో, నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తలములలో నీ సంతతియు నా నిబంధన గైకొనవలెను అన్నాడు. నిబంధన అనేది ఒకరితో ఒకరు చేసుకునేది. ఇప్పటి వరకు అబ్రహాముతో నిబంధన చేసినప్పుడు అబ్రహామును పలానది చేయమని దేవుడు అడగల. ఆయనే ఎదుటి వ్యక్తికి వాగ్దానం చేశాడు, చేస్తానన్నాడు. షరతేమీ లేదు. కానీ ఈ నిబంధనలో ఒక షరతును పెట్టాడు. గోప్యాంగ చర్మాన్ని కత్తిరించడం, సున్నతి చేయడం అనేది. వారు నాకు చెందినవారు అనడానికి గుర్తుగా. అది పాత నిబంధనలో అబ్రహాము సంతానానికి అవసరమైంది, దేవుడు కోరుకున్నది కూడా. చాలామంది అడుగుతారు, మోషేను ఎందుకు దేవుడు సత్రంలో చంపజూశాడు అని. తన భార్య, తన కొడుకు ఉన్నారు సత్రంలో ఆ రోజున. కానీ సిప్పోరా ఈ సందర్భం దగ్గర తన పిల్లాడికి గోప్యాంగ చర్మం కత్తిరించి ప్రభు పాదాల దగ్గర పడవేసింది. నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి అయితివే అంది. అంటే వాక్యం ఎరిగినవాడు, అబ్రహాము జీవితం ఎరిగినవాడు,
ఇస్సాకు యాకోబుల జీవితం ఎరిగినవాడు. అబ్రహాముతో దేవుడు చెప్పిన 400 సంవత్సరాల చివరి కాలంలో పుట్టినవాడు. ఇప్పుడు వారిని విడిపించడానికి పంపబడుతున్నవాడు. చివరన అంటే మీరు మరీ చివరాని కాదు, 300 సంవత్సరాలు దాటాక పుట్టినవాడు. ఇప్పుడు వెళ్ళి విడిపించడానికి వెళ్ళేటప్పుడు అబ్రహాముతో చేసిన నిబంధనను మీరి అబ్రహాము సంతానాన్ని విడిపించుకురావడం అనేది, అట్టివాడు ఏమని రాశాడు? తన జనుల్లో నుండి కొట్టివేయబడును అని. ఇది కొంచెం వివాదం కలిగి చేసే విషయం. అయితే నేనేమనుకున్నాను అంటే, గోప్యాంగ చర్మం కత్తిరించడానికి మోషే సిప్పోరాల మధ్య సంభాషణ వచ్చే ఉండాలి. సిప్పోరా దాన్ని అంగీకరించి ఉండకపోవచ్చునేమో అనిపిస్తుంటుంది. లేకపోతే ప్రభువుకి ఈ కారణం చేత కోపం వచ్చింది అని సిప్పోరా ఎలా గ్రహించగలిగింది? సిప్పోరా మిద్యాను యాజకుని యొక్క కుమార్తె కదా. మిద్యాను అబ్రహాము యొక్క 3వ భార్య అయిన కెతూరా సంతానం కదా. ప్రభు గురించి తెలుసు, వారి తండ్రులు సున్నతి చేయించుకోవడం తెలుసు. కానీ ఈ దినాన్న దానికి ఆమె సహకరించలేదు కాబట్టి మోషే మౌనం అయ్యాడేమో. చెప్పిందే చేయడం, చేసింది మాత్రమే చెప్పగలడం దగ్గర దేవుని అంతరంగం సంతోషిస్తుంది. నిబంధనలో నిలిచి ఉన్నవారి ఎడల ఆయన ఆనందిస్తాడు. ఈ దినాన్న దేవుడు కోరుకున్న సున్నతి హృదయ సంబంధమైన సున్నతి. తిరిగికి వద్దాం. అది నీకు, నీ సంతానానికి తరాల వరకు ఉంటుంది అని చెప్పాడు 17వ అధ్యాయంలో. తిరిగి 17వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట రాస్తుంది. అబ్రహాం గారు సాగిలపడి నవ్వారట. నవ్వి 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనసులో అనుకునేను అని. దేవుడు నిజంగా మాట్లాడితే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట్లాడాడని భ్రమపడితే మనం అప్పుడు ఖచ్చితంగా అది నెరవేరినప్పుడు మనం మోసపోయిన వారం, నష్టపోయిన వారం అవుతాం. దేవుడే మాట్లాడాడు అని స్పష్టంగా లేఖనంలో రాసింది. అప్పుడు అబ్రహాము 100 ఏండ్ల వానికి సంతానం కలుగుతుందా, 90 ఏళ్ల శారా కంటుందా అని మనసులో అనుకున్నాడు అని రాశాడు. కానీ ఇదే మాట మనకు కనపడుతుంది 18వ అధ్యాయంలో. అక్కడ శారాతో దేవుడు ఆ మమ్మరి ఎదురు సింధూరవనంలో ఎండవేళ 10వ వచనంలో మీదకి ఈ కాలానికి వస్తాను, అప్పుడు నీ కుమారుడు కలుగుతాడన్నప్పుడు శారా వెనక నుండి గుడారపు ద్వారాను వింటుంది. వింటూ వృద్ధురాలైపోయాను కదా, స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయింది కదా, నేను బలం ఉడిగిన దాన్ని అయిన తరువాత నాకు సుఖం కలుగునా. 12వ వచనం, నా యజమానుడు వృద్ధుడైపోయి ఉన్నాడు కదా, తనలో నవ్వుకుందట. అంటే ఎలా పుడతారు అని. శారా నవ్వనేలా అన్నాడు, కానీ అబ్రహామును అనలేదు. ఈ యాత్రా జీవితంలో
దేవుడు అర్థం చేసుకుని వ్యవహరించే దేవుడిగా కనపడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒకసారి మనం రోమాపత్రిక దగ్గరికి వెళదాం రండి. రోమాపత్రికలో 4వ అధ్యాయంలో 19వ వచనంలో ఉంది, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృత్తుల్యమైనట్టును శారాగర్భమును మృత్తుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందిన రాశాడు. వచ్చింది వెంటనే అబ్రహాము అంతరంగంలో దేవునికి అసాధ్యమైనది ఉంది, ఆయన నెరవేర్చగలడానికి సమర్థుడు అని అనుకున్నాడు. వెంటనే అనుకుని ఉంటాడు. కానీ శారమ్మ వెంటనే అనుకుని ఉండదు, దానికి టైం పట్టుంటుంది. చూడండి ఒకసారి హెబ్రీ పత్రికలో ఆమె కూడా సరిగ్గా అబ్రహాము గారు ఏం చేశారో ఎలా అనుకున్నారో ఆమె కూడా అది అనుకుందని లేఖనంలో హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు మనకు. ఈ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీల జాబితాలో శారమ్మ ఉంది. చూడండి ఆమెను గురించి ఏమని రాశాడో మనం 11వ వచనం, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడని ఎంచుకునను గనుక తాను వయస్సు గతించినదేనను గర్భము ధరించుటకు శక్తి పొందను. తనంతట తానే రియలైజ్ అయి ఉండాలి. అబ్రహాముకి రియలైజేషన్ వచ్చింది. కొద్ది కాలం తరువాత, నెలకో మరి ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ శారమ్మ కూడా వచ్చింది. ఇద్దరూ కూడా విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు నెరవేరుస్తాడు అని రూఢిగా నమ్మారు. ఈ కారణం చేత బలం పొందారు అని లేఖనంలో స్పష్టంగా రాసింది. ఆలోచించండి ఒకసారి. దేవుడే మాట్లాడితే ఆయన చేయడానికి, ఆయన ఇష్టానికి మనం అప్పగించుకోవాలి. ఆయన ఇష్టానికి మనం అప్పగించుకోకపోతే ఖచ్చితంగా మన బాధను దేవునితో చెప్పుకునే స్వేచ్ఛను ఆయన ఇచ్చాడు. స్వేచ్ఛను ఆయన ఇచ్చాడు అనడానికి ఆదికాండంలో మనకు 17వ అధ్యాయమే కారణం. ఇప్పుడు 18వ వచనం దగ్గరికి వద్దాం. అబ్రహాము ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకుని అనుగ్రహించమని దేవునితో చెప్పాడు. దేవుని వాగ్దానాన్ని సందేహించడం జరిగింది, కానీ మహింపరిచాడు, అవిశ్వాసానికి చోటు ఇవ్వలేదు. కానీ తన అంతరంగంలో ఒక ఆలోచన ఉంది. అదేమిటంటే ఇష్మాయేలు ఉన్నాడు కదా, చాలు, ఇంకా ఇస్సాకు అవసరమా? ఇష్మాయేల్ను బ్రతకనీయ్యా అని అడిగాడు. గత వారంలో కూడా ఈ మాట మనం చెప్పుకున్నాం. ఇష్మాయేలును బ్రతకనివ్వు అన్నప్పుడు ఎందుకు ఈ మాట అన్నట్టు? ఇస్సాకునిచ్చి ఇష్మాయేలును తీసుకుంటాడానా? కాకపోవచ్చు. మరి ఎందుచేత, ఏ కారణం చేత ఈ మాట అన్నాడు? బహుశా ఇష్మాయేలు మీద ప్రేమ తగ్గే అవకాశం ఉందని, అటు శారాకైనా పనివారులకైనా తనకైనా ప్రేమ తగ్గే అవకాశం ఉంటుంది
అని అతను చాలు అన్నాడేమో అనిపిస్తుంటుంది. దేవుడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఇచ్చి అతడు తన ఆలోచన చెప్పాక దేవుడు ఇలా అన్నాడు, ప్రభు ఇలా అన్నాడు, నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరిచేదను అన్నాడు. అనేసి ఇష్మాయిల్ని గురించి నీవు చేసిన మనవి నేను వింటిని. మన ఆలోచనను, మన మాటను ప్రార్థనగా, మనవిగా స్వీకరించే దేవుడు ఆయన. ఇదిగో నేను అతను ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగు చేసి అత్యధికంగా అతను విస్తరింపచేసేదను, అతడు 12 మంది రాజులను కన్ను, అతన్ని గొప్ప జనముగా చేసేదను అన్నాడు. అబ్రహాము సంతానం గనుక, నీ సంతానమే గనుక నేను దీవిస్తా, 12 మంది రాజులను ఇస్తా, అత్యధికంగా ఆశీర్వదిస్తాను అతన్ని అన్నాడు. 21వ వచనంలో, అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదను అన్నాడు. ఇష్మాయిలుతో తన ఆశీర్వాదాన్ని ఉంచిన దేవుడు ఇస్సాకుతో తన నిబంధనను స్థిరపరిచిన దేవుడుగా ఉన్నాడు. ఇష్మాయేలు సంతానం కంటే ఇస్సాకు సంతానం ఎక్కువ కష్టాల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా ప్రయాణం చేసింది. ఇష్మాయేలు భౌతికంగా దీవించబడ్డాడు, భౌతికంగా ఆశీర్వదించబడ్డాడు. ఇప్పటికీ ఇష్మాయేలు సంతానాన్ని చూసినప్పుడు వారు దేవుని చేత దీవించబడినవారు భౌతికంగా. అది అబ్రహామును బట్టే. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఈ లోకం వరకే. తిరిగి మనం ఒక మారు మరో వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. 22వ వచనం, ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరుతుందని చెప్పాను. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తరువాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళాను. తన అబ్రహాముతో దేవుడు వ్యక్తిగతంగా మాట్లాడాడు, అతని భయాలను నివృత్తి చేశాడు. శారా నిశ్చయంగా కంటుందని చెప్పాడు. ఆ మీదట దేవుడు పరమునకు వెళ్ళను అని. దేవుడు సర్వవ్యాపి, అన్ని చోట్ల ఉంటాడు. కానీ ఒక వ్యక్తిగా తాను అబ్రాహామును కనపరుచుకున్నాడు. కనపరుచుకున్నవాడు. ఎందుకు ఈ మాట అంటున్నాను నేనంటే, 17వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా అతనికి ప్రత్యక్షమై అనే పదం, 15వ అధ్యాయంలో అతనికి దర్శనంలో కనిపించాడు, 17వ అధ్యాయంలో ముఖాముఖిగా కనిపించినట్టు కనపడుతుంది. దానికి లేఖనంలో భలే చక్కటి మాటకం దొరుకుతుంది మనకు.
అంగీకరించే మనసు ప్రభువే ఇవ్వాలి. యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో ఇలా రాస్తుంది, 18వ వచనం, 1వ అధ్యాయం. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రూపమున్న అతిథి కుమారుడే ఆయనను బయలుపరిచెను అని. ఆయన కనిపించిన దేవుడు, రొమ్మునున్నవాడు, కనిపించిన దేవుడు. ఏ తరంలోనైనా ప్రభుతో వ్యక్తిగత సహవాసం చేసే అవకాశం, ఇంతసేపు సంభాషించే అవకాశం, ఇంతసేపు ఆయన స్వరం వినే అవకాశం బహుశా చాలా కొద్ది మందికి మాత్రమే లేఖనంలో మనకు కనిపిస్తుంటుంది. అందరికీ కాదు, కొందరికి. ఇది వారి భాగ్యం. పిల్లలు పుట్టడం, నిబంధన చేయటం, వారిని ఆశీర్వదించటం, వీటన్నింటికంటే మించింది ఏమిటి అనంటే దేవుని సాంగత్యం, దేవునితో సంభాషణ, దేవుని సాన్నిహిత్యం. ఇవి ఒక మనిషికి నిజమైన, విలువైన, శ్రేష్టమైన అనుభవాలు. దేవుడు లేఖనం ద్వారా నేటికి మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ఆయన స్వరాన్ని నిజంగా వినేంతకాలం అయిందో ఒకసారి పరిశీలన చేసుకుందాం. పరిశీలన చేసుకుంటే ఆయన మనతో మాట్లాడతాడు, మన అంతరంగాన్ని బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు, కృప చూపిస్తాడు. మన కోసం ప్రాణమే పెట్టినవాడు మాట్లాడకుండా మౌనంగా ఉంటాడా? ఖచ్చితంగా లేఖనంలో నుంచి మనం ఆయన స్వరం వినొచ్చు. అట్టి కృపను ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, యాత్రా జీవితం అబ్రహాం గారిది. ఆ యాత్రా జీవితంలో కొన్ని తలంపులు మేము చెప్పుకోవడానికి మీరే కృపను అనుగ్రహించారు. కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ప్రత్యేకంగా దుఃఖంలో ఉన్న కుటుంబాలను మీరు ఓదార్చండి, ఆదరించండి, ధైర్యపరచండి, బలపరచండి. మీ సన్నిధి తోడుగా ఉంచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఉదయం 9:30 గంటలకు లైవ్లో కలుసుకుందాం.